అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి సర్జరీ రిలేటెడ్ ఆస్ట్రాలజీ. మీ యొక్క జీవితంలో మీకు ఎలాంటి మైనర్ లేకపోతే మేజర్ సర్జరీ, ఎస్పెషల్లీ ఏదైనా సర్జరీ వల్ల బాడీ పార్ట్స్ రిమూవ్ చేసేది, లేకపోతే విమెన్కి వచ్చేసి సిజేరియన్ సర్జరీస్ అనేవి ఉన్నాయా లేవా తెలుసుకుందాం ఈరోజు. ఎట్లా అంటే మీ బర్త్ చార్ట్ తీసుకోండి. దాంట్లో మకర రాశి కానీ ధనుస్సు రాశి కానీ అఫ్లిక్ట్ అయి ఉన్నాయా, లేదా మీ యొక్క 9th హౌసు లేక 10th హౌసు అంటే 9వ ఇల్లు లేకపోతే 10వ ఇల్లు అఫ్లిక్ట్ అయి ఉన్నాయా లేవా చూసుకోండి. ఒకవేళ అఫ్లిక్ట్ అయి ఉంటే మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా సర్జరీస్ అనేది జరగడం జరుగుతుంది. అఫ్లిక్ట్ అంటే మకర రాశి కానీ ధనుసు రాశి పైన కానీ లేకపోతే 9వ ఇంటి పైన కానీ 10వ ఇంటి పైన కానీ ఏదైతే మెలెఫిక్ ప్లానెట్స్ పాపగ్రహాల యొక్క దృష్టి ఉందా, లేకపోతే పాపగ్రహాలు దాంట్లో కూర్చొని ఉన్నాయా, మెలెఫిక్ ప్లానెట్స్ న్యాచురల్ మెలెఫిక్ ప్లానెట్స్ ఆ ఇంట్లలో కూర్చొని ఉన్నాయా, లేకపోతే డెబిలిటేట్ అయి ఉన్నాయా, వీక్ స్థితిలో ఉన్నాయా అనే దాని గురించి చూసుకోండి. అది చూసుకుంటే ఆ హౌస్ అనేది అఫ్లిక్ట్ అయినట్టు చెప్పుకోవచ్చు. దట్స్ ఎ క్విక్ ప్రెడిక్షన్ ఫర్ టుడే. ఐల్ సీ యూ లేటర్.